నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రాశి ఫలితాలు చూసేది మాకు ఈ సంవత్సరమైనా బాగుంటుందా అని తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు చాలా గురుగారు. ఖచ్చితం మీరు అన్నది. సో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా వీళ్ళకి అంటే అప్పులున్నా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. సో ఆ కష్టాలు తీరిపోవటానికి పరిహారాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పండి గురుగారు. వీరికి కన్యారాశిని చూసుకున్నట్లయితే అండి, ముందుగా శ్రీమన్ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, గురువందనం. నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఈ కన్యారాశి పరాభవనామ సంవత్సరం 2026, 27 ఏ రకంగా ఉండబోతోంది అని చూసుకున్నట్లయితే, కన్యారాశి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల్లో జన్మించిన వారు ఈ కన్యారాశిలోకి వస్తారండి. ఈ కన్యారాశి వారి యొక్క విశేషాలు ఏ రకంగా ఉంటాయని ముందుగా మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఉత్తరా నక్షత్ర జాతకులు ఏ రకంగా ఉంటారు? చాలా మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంటారండి. ఎందుకంటే వీళ్ళ రాశాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి రవి. రవి బుధులు ఎవరికైతే రవి బుధుడు ఎక్కడున్నా సరే 6, 8, 12 తప్ప వీళ్ళకి జన్మరాశిలో నక్షత్రాధిపతి రవి, రాశాధిపతి బుధుడు కలవడం వల్ల ఈ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల్లో సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడం, ఎక్కువగా కష్టజీవిగా ఉండడం, అంటే అటెండర్ పోస్టులు చేయడము, కూలి పని చేయడము, లేదా మేస్త్రి పనులు చేయడము, ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. మైండ్ అఫర్మేషన్ యాక్టివిటీ చేసే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ఈ వీరి యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉంటాయి? వీరు ఎవరి జోలికి వెళ్ళరండి, ఎవరి మీద నేరాలు చెప్పరు. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాను, నాకు కలిగితే నేను 10 మందికి పెట్టాలి అనుకునే వాళ్ళు ఎవరంటే ఈ కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు. వీరికి కూడా కొన్ని వెనక్కి వెళ్తున్నాయి. ఎలాగని చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమీ లేదండి, వీళ్ళు కేతువుకి సంబంధించింది. ఎందువల్ల అంటే కన్యా రాశికి ప్రస్తుత వర్తమాన దశలో కేతువు వ్యయంలో సంచరించడం, 6వ స్థానంలో రాహు సంచరించడం. దానివల్ల ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కష్టపడుతున్నా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్టుంది నా జీవితం, ఎటు ఎదగలేకపోయాను, ఏ మూలాలైనా మూసుకుపోయి అనుకునే వారికి చాలా అత్యద్భుతమైన రెమెడీ ఏంటంటే, ఈ యొక్క కన్యారాశి వారికి బుధుడు అధిపతిలో జన్మించిన వారికి వ్యయంలో కేతువు, 6 రాహు ఉండడం వల్ల ఏమిటి అంటే అష్టదిక్పాదకుల దీపం అని ఉంటుందండి. అంటే ఏంటంటే తూర్పున ఒక మామూలుగా మనం ఒత్తులు 8 వేసేసి ఈ యొక్క వేప నూనెతో పెట్టడం వల్ల, వేప నూనె మనకి మార్కెట్లో లేదా ఆవాల నూనెతో, ఆవ నూనె అని దొరుకుతుంది మనకి. వేప నూనె అంటే కొంచెం కాస్ట్ అని జనాలు ఆగిన, ఆవ నూనెతోటి ఎవరైతే దీపారాధన అష్టదిక్పాదకులకి పెడతారో, అంటే తూర్పున మొదలై చేసుకుని తూర్పున ఒకటి, ఆగ్నేయాన్ని ఒకటి, దక్షిణాన్ని ఒకటి, అలాగే నైరుతిని, పడమర్ని, వాయువ్యాన్ని, ఉత్తరాన్ని, ఈశాన్యాన్ని 8 వైపు 8 ఇలా సూర్యుడు చూస్తున్నట్టుగా, అగ్నిదేవుడు చూస్తున్నట్టుగా, యమధర్మరాజు చూస్తూ ఉండగా, నైరుతి అనే రాక్షసుడు చూస్తూ ఉండగా. ఇవి దేనివల్ల అంటే అండి, వీళ్ళు మనసులో కోరిక అనుకుంటారు కన్యారాశి వాళ్ళు, ఒకటి జరుగుతూ ఉంటుంది దేనివల్ల అని. ఎగ్జాంపుల్, ఉదాహరణకి కడుపులో నొప్పి మామూలుగా మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది, కడుపులో నొప్పి అనుకుని విపరీతంగా పట్టేస్తుంది కడుపు, ఎందువల్ల తెలియదు, గ్యాస్ట్రిక్ ఏంటో తెలియదని వీడు మామూలుగా మాత్ర వేసుకోకుండా డాక్టర్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటాడండి. కన్యారాశి వాడి లక్షణాలు ఏంటంటే అసలు లోపం ఏమిటో మనకు బయటపడాలి అని ఆలోచించే వాళ్ళు ఈ కన్యారాశి వాళ్ళు. మీరు ఆలోచనలు చెప్పమన్నారు కదా, ఈ కన్యారాశి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, చిన్న 5 రూపాయలు మాత్రతో, ఎగ్జాంపుల్ హెడాక్ వచ్చింది, హెడాక్ వస్తే హెడాక్ మాత్రం వేసుకోవడం మామూలుగా చూపించుకోవడమే కాకుండా తలనరాలన్నింటికీ కూడా టెస్టులు చేయించేసి విపరీతమైన ఖర్చు చూపిస్తారు. అసలు ఏం జరిగిపోతుంది నా జీవితంలో అన్న భయం, ఆందోళన ఎక్కువగా ఉంటుందండి. ఎవరికండి? ఈ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రంలో జన్మించిన వాడికి, మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో ఉండేవాడికి. అంటే ఎలా వస్తుందో అలా అయిపోతుంది. అట్ ప్రజెంట్ గోచారం రీచ్ పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి వస్తున్న డబ్బు ఇలా వస్తుంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. దీని నిమిత్తం ఏ ఆరాధన చేయాలి? ఈ కన్యారాశి వారు చాలా అత్యద్భుతమైన ఆరాధన. ఈ కన్యారాశిలో జన్మించిన వారు ఈ యొక్క సంవత్సరం అంతా దక్షిణామూర్తి ఆరాధన పటం పెట్టుకుని ఉత్తరముఖంగా, మీరు చేయవలసింది ఏ గుడికి వెళ్ళక్కలేదు, కొబ్బరికాయలు కొట్టక్కలేదు, మీ ఇంటికి ఉత్తరముఖంగా స్వామివారిని పెట్టుకుని ప్రతి శుక్రవారం ఆయనకి ఒక ఎర్ర మందారపు ఆయన యొక్క శిరస్సు మీద కానీ ఆయన పాదాల మీద కానీ పెట్టినట్లేదు. అట్లా ఈ యొక్క జాతకంలో ఉన్న రాహుకేతువుల ప్రాబ్లం, అంటే షష్టంలో రాహు అంటే రోగము, రుణము, శత్రువులు అని చెప్తాం. అంటే అనారోగ్యం పాలవడం, శత్రువులు పెరగడం,
రుణాలు అంటే అప్పులు మీరు అడిగారు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది కన్యా రాశికి తెలియకుండా అప్పు అయిపోతాడు. అది ఓకే. స్వప్న గారి దగ్గర సునీల్ దగ్గర 10,000 అప్పు తీసుకోవచ్చు. ఇదేంటి సిద్ధాంత్ గారికి 10,000 అవసరం అంటే మళ్ళీ ఏమనుకుంటారు, ఈయన హ్యాండ్ లోన్ అడిగారు కదా ఎందుకు అనుకున్నారు అని 10,000 తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అంటే అప్పులు బారిపడే ఆస్కారాలు ఈ కన్యా రాశి వారికి ఎక్కువ ఉన్నాయి. దీని నిమిత్తం ఏ రకమైన దేవతారాధన చేయాలంటే దక్షిణామూర్తి ఆరాధన ఎవరైతే కన్యా రాశిలో జన్మించిన వారు ఈ పరాభవనామ సంవత్సరంలో చేస్తారో అత్యద్భుతంగా ఉంటుందండి. ఇకపోతే ఈ హస్త నక్షత్రాలు మనస్తత్వాలు ఏ రకంగా ఉంటాయి, వీరు పాపం చాలా మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏదో ఒక చిన్న మాటకి తండ్రి కానీ తల్లి కానీ, తల్లి అంటూ ఉండదు. ఈ హస్త నక్షత్రంలో జన్మించిన వాడికి తండ్రి అసస్ మాటకి ఏదో ఒక మాట అంటూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఇద్దరు మగపిల్లలే ఉన్నారు, అయితే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు. దాంట్లో ప్రధాన పుత్రిక హస్త నక్షత్రం జన్మరాలు అయింది, అయితే రెండవ పుత్రిక హస్త నక్షత్రం వాళ్ళు అయ్యారు. వీళ్ళు పెద్ద ఉన్న వాళ్ళు కానీ రెండవ ఉన్న వాళ్ళు కానీ ఎవరో ఒకరు టార్గెట్, హస్త నక్షత్రం ఉన్న వాళ్ళు తండ్రి టార్గెట్ చేసి ఏమంటే ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి అంటే, అయ్యో బాబోయ్ ఐఐటి ర్యాంక్ కొట్టేస్తాడండి వీడు, మామూలు వ్యక్తి కాదు, ఉదయం 8 గంటలు లేస్తున్నాడు, ఐఐటి కొట్టకపోతే ఏం కొడతాడండి అని అడుగుతారు. అంటే ఒక వెక్కిరింపు ప్రభావం కింద చూపించడం. వాడు మనసు చివుకు మంది నిజంగా ఐఐటి కొట్టేవాడు కూడా తండ్రి యొక్క కారణంగా ఐఐటి కొట్టక వాడు ఏ ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి హస్త నక్షత్ర జాతకు. కాలుస్తే చూడండి బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి గురువు గారు అని హస్త నక్షత్ర జాతకుడికి ఇంజనీరింగ్లో కానీ, సిఎస్సిలో కానీ, ఈసీఈలో కానీ, సివిల్ ఇంజనీరింగ్లో కానీ, ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్లో కానీ, లేదా ఉద్యోగంలో కానీ వాడు ఏ పని చేసినా తండ్రి వాడు సాటిస్ఫై అవ్వక వీడు ఇంకా స్థాయికి ఎదగాలని తండ్రి యొక్క కోరిక మీద డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఈ డిస్కరేజ్ ఏమవుతుందండి, వాడి జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఎక్కడా ఇక్కడ జీవితంలోనూ చదువు దగ్గరే కాకుండా ఉద్యోగంలో కూడా నన్ను ఎప్పుడు కూడా మా నాన్న కింద స్థాయిలో చూసేవాడు, అందుకని నా జీవితం ఎలా అయిపోయిందని డిస్కరేజ్ చెందుతూ ఉంటాడు. దేనివల్ల అండి, ఈ యొక్క కన్యా రాశిలో హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు, రాశాధిపతి బుధుడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఈ యొక్క కన్యా రాశికి అధిపతి బుధుడు, నక్షత్రాధిపతి చంద్రుడు, వీళ్ళిద్దరూ కూడా శత్రువులు అండి. ఎందువల్ల, బుధుడి యొక్క కుమారుడు చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు. ఈ నక్షత్రాధిపతి ఇవి అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ జరుగుతాయంటే ఇందాక కర్కాటక రాశిలో మీకు చెప్పడం జరిగింది. ఏమిటి, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఇది, రాశాధిపతి చంద్రుడు, వాళ్ళిద్దరూ శత్రువులు. ఇక్కడ ఏమైందండి కన్యా రాశికి, నక్షత్రాధిపతి హస్త నక్షత్రం చంద్రుడు, రాశాధిపతి బుధుడు. అంటే తండ్రి కొడుకును రోజు కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల రోజు కూడా రేపటి నుంచి నేను చెప్పే సూచన ఏంటంటే హస్త నక్షత్రంలో ఎవరైతే జన్మించారో మీ ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా వదిలేయండి. బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండిపోవడానికి కుర్రాడికి కారణం ప్రత్యేకంగా తండ్రే, ఇది మాత్రం తథ్యం. నువ్వు చదువుతావురా, మంచి అభివృద్ధిలో ఉండుతావు, నువ్వు మంచి ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు అని ఇవాళించిన వాడికి మనం ఆశీర్వాదం చేయడం వల్ల వాడు 100 రెట్లు బలం పెరుగుతుంది. నేను చెప్పడం వల్ల ఒక 100 మంది అయినా చూసి తల్లిదండ్రులు ఈ వీడియోని రేపటి నుంచి పిల్లాన్ని తిట్టడం మానేస్తారని. తదుపరి చిత్తా నక్షత్రం 1-2 పాదాలు. ఈ చిత్తా నక్షత్రం 1-2 పాదాలు కన్యా రాశి వాళ్ళు ఏ రకంగా అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఎగ్జాంపుల్ వీళ్ళు బీఈడీ చేద్దామని జాయిన్ అవుతారండి, వీళ్ళు మళ్ళీ లా కోర్స్కి వెళ్తారు. ఈ యొక్క చిత్తా నక్షత్రం 1-2 పాదంలో జన్మించిన వారు ప్రధానంగా న్యాయ సంబంధమైన విషయాలకి న్యాయశాఖలో ఉండడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఎందువల్ల, నక్షత్రాధిపతి కుజుడు రాశాధిపతి బుధుడు యొక్క కారణంగా మీరు న్యాయశాస్త్రంలో ఉండడం వల్ల మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. ఎవరైతే చిత్తా నక్షత్రంలో 1-2 పాదంలో ఉండి మా కుర్రాన్ని ఏం చదివిద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈవేళ నుంచైనా సరే అటువైపక్క వ్యక్తి న్యాయశాస్త్రం మీద కానీ న్యాయ సంబంధమైన విషయాల్లో దూర్చడం కానీ చేయడం వల్ల మంచి అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతాడు. ప్రధానంగా ఈ కన్యా రాశి వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి అని చూసుకున్నట్లయితే వీళ్ళు నిత్యం కూడా ఒక్కసారి ఈ 365 రోజులు కన్యా రాశికి టాప్ మోస్ట్కి. ఎందువల్ల అంటే అండి, ఈ కన్యా రాశికి కేతు దొలిచేస్తూ ఉంటాడు, వ్యయంలో ఉన్నాడు సింహరాశిలో. 6వ స్థానంలో కుంభంలో ఏమో రాహు ఉన్నాడు. ఈ యొక్క 2 ఉండడం వల్ల కొంచెం తట్టుకునే ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన కనకదారా స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల ఈ కనకదారా స్తోత్రంలో అన్నీ వచ్చేస్తాయండి. వందే వందార మందారం ఇంద్రానంద కందనం అమందానంద సంధురం సింధురానందం అంటాడంటే గణపతి ప్రార్థన మన శుక్లాంబరదనం ఎలా చెప్తున్నామో అక్కడ శంకరాచార్యులు వారు వందే వందారు మందారం ఇంద్రానంద కందనం అన్నాడు. అంటే మొగ్గల మీద తేనె మీద ఒక
పురుగు వాళ్ళతో ఉంటుంది. దానిలో ఉన్న మకరందాన్ని చూస్తుంది కానీ ఆకు మీద వాళ్దామని కదా, ఆ మకరందం తీసుకుని వెంటనే పారిపోతుంది. అలాగా మనకి ఏం కావాలంటే ఉద్యోగం కావాలి, లేదా సంతానం కావాలి, లేదా డబ్బు కావాలి, అప్పుల పాలు అయిపోయానో అప్పులు తీరాలి అనుకుని ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళు విడవకుండా ఒక్కసారి వింటే కనకదార స్తోత్రాన్ని, ఎవరి ద్వారా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వీడియో విన్నారా లేదా మాడుగుల నాగఫణి శర్మ గారి వీడియో విన్నారని కాదు, మనం ఒక్కసారి వింటే చాలు, రోజుకి ఒక పర్యాయం మీరు చూడండి, 100కి 100% రిజల్ట్. మీరు ఏ దేవతకి నైవేద్యం పెట్టక్కర్లేదు, మీరు ఒకసారి వింటే పటాపంచలు అయిపోతాయి ఈ దోషాలన్నీ. ఇది మాత్రం తథ్యం. అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆయురారోగ్య శ్రేయాలతో వర్ధిల్లాలని మనస వాచ ప్రియకుమార్ కోరుకున్నాను. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు.